హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్కు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. తప్పనిసరిగా రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రౌండ్ 1లో మర్చిపోతే సెకండ్ రౌండ్లో మరలా వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఫస్ట్ రౌండ్లో పెట్టి ఆ తర్వాత మాత్రమే అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అన్నా, లేదా ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోతే మరలా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ పోర్టల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, అలాగే ఇక్కడ కనిపించే ఈ నంబర్స్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ యొక్క పేజ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే మంచిది. ఓకే, దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ ఆన్లైన్ ఆప్షన్ ఇన్వైటెడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా చదివి అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. క్లియర్? అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్కెడ్యూల్ కూడా ఒక టాబ్లెట్ ఫార్మాట్లో ఇచ్చారండి. ఆగస్టు 21వ తారీఖు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 26వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అంతేకాదు రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ పబ్లికేషన్ అన్నారు. ఇక్కడ 27/8/2024 ఆగస్టు 27వ తారీఖు రిలీజ్ చేస్తామన్నారు. అంతేకాదండి ఫస్ట్ ఫేజ్ ఫైనల్ అలాట్మెంట్ పబ్లికేషన్ అన్నారు. ఒకవేళ ఏదైనా మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తే 29వ తారీఖులోగా మీకు చేంజెస్ చేసి మరలా ఫైనల్ అలాట్మెంట్ లిస్టు పెడతాము అని చెప్తున్నారు. సో మోస్ట్లీ మనకి రిలీజ్ చేసేది ఆగస్టు 27వ తారీఖు మీకు రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. ఆ తర్వాత స్టూడెంట్స్ కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు 30వ తారీఖు నుండి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా టైం ఇచ్చారు. సో ఈ డేట్స్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని జాగ్రత్తగా సీట్ అలాట్మెంట్ వస్తే ఇన్ టైంలో కాలేజెస్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ కేరళ కౌన్సిలింగ్ లో. మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే డెంటల్ కాలేజెస్. ఈ 2 కోర్సెస్కి మాత్రమే మనం అప్లై చేశాం కాబట్టి మనకి ఈ 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు హైలైట్ అవుతాయి. అంతేకాదు ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు. ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే కేరళ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్తించింది. వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఇక్కడ స్పెసిఫై చేశారు. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకున్న వాళ్ళు వీటికి వర్తించరు. ఓకే, అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైతే ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళు అంటే మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేశారు అంటే ఖచ్చితంగా మీకు కేవలము సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కేరళ లోకల్ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్లో పెట్టుకోవచ్చు, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో కూడా పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ ఫీజు వచ్చేసి ఎంబీబీఎస్కి గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు 23,150 రూపాయలు. అదే డెంటల్ కాలేజెస్ అంటే బీడీఎస్కి అయితే 20,840 రూపాయలు. ఇది ఫ్రీ సీట్ గవర్నమెంట్ కాలేజెస్లో వస్తే. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజెస్లో ఇక్కడ జనరల్ కేటగిరీ 85% ఉంది, అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ 15% ఉంది. అంటే జనరల్ కేటగిరీ అంటే ఇక్కడ కేరళలో ఉన్నటువంటి లోకల్ స్టూడెంట్స్ వాళ్ళతో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ వచ్చేసి మనకి 17 కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి. ఈ 17 కాలేజెస్లో మీరు ఇక్కడ అమౌంట్ కూడా ఇచ్చారు, కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది అనేది. అంతేకాదు ఇక్కడ ఏరియాని బట్టి కూడా మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. అంటే మీకు కొంచెం కన్వీనియంట్గా ఉండే ఏరియాస్ ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి 20 లక్షల రూపాయలు ఇక్కడ అమౌంట్ ఉంది ఫీజు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో ఫీజు వచ్చేసి సుమారుగా 7,57,000 వరకు ఉంది. కేవలం ఒకే ఒక కాలేజ్లో మాత్రమే ఇక్కడ 8,44,000 ఉంది. డెంటల్ కాలేజెస్లో ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీలో తీసుకున్నట్లయితే 3,30,000 రూపాయలు ఉంటుంది, అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ బీడీఎస్ సీటు. అది ఎన్ఆర్ఐ కేటగిరీలో తీసుకుంటే 6 లక్షల రూపాయలు ఉంది. ఓకే, అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ముందుగా మీరు ప్రతి ఒక్కరు కూడా 5,000 రూపాయలు కాషన్ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ పే చేసేటప్పుడు మీరు భయపడాల్సింది లేదు. ఒకవేళ కానీ మీకు సీట్ అలాట్మెంట్ రాకపోతే ఈ 5,000 రూపాయలు మీ అకౌంట్లో 1 రూపాయి కూడా కట్ అవ్వకుండా, కాకపోతే ఒక 3 to 4 months తర్వాత మాత్రమే మీకు రీఫండ్ చేయబడతాయి. అలా కాకుండా ఒకవేళ మీకు సీటు వచ్చి 2వ రౌండ్ వరకు కూడా ఉండి ఆ తర్వాత వద్దు అనుకుంటే అప్పుడు ఈ 5,000 రూపాయలు క్యాన్సిల్ అయిపోతాయి. అదే కాకుండా
మీరు సెకండ్ రౌండ్ లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వద్దనుకున్నా కూడా అప్పుడు మీకు ఈ 5000 రూపీస్ కట్ అవుతాయి. ఇదే పాయింట్స్ ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. ఓకే, సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవ్వదో వాళ్ళకి రీఫండ్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కేరళలో చాలా మంది కూడా అప్లై చేసుకున్నారు. అంటే కొంచెం తక్కువ ఫీ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉండొచ్చేమోనని. సో అలాంటి సందర్భాల్లో మీరు ఈ 5000 రూపాయల గురించి ఆలోచించకుండా ఎలాగో మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. లేదు అంటే ఒకవేళ మీకు సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అమౌంట్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. అమౌంట్ వస్తే ఏం చెప్తున్నారంటే, మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్లో ట్యూషన్ ఫీజులు అడ్జస్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ 5000 రూపాయలు తగ్గించి మిగతా అమౌంట్ కట్టించుకుంటాము అని చెప్తున్నారు. అదే పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా డీటెయిల్ గా ఈ నోటిఫికేషన్ లో ఉంది, మీరు ఒకసారి చదువుకోండి. ఓకే, అలాగే టోకెన్ ఫీజు గురించి కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నారు. దోస్ క్యాండిడేట్స్ హూ గెట్ అలాట్మెంట్ టు MBBS course in self-financing colleges should pay an amount of 1 lakhs and NRI candidates should pay an amount of 5 lakhs to the Commissioner of Entrance Examinations అన్నారు. ఎవరికైతే అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు ఫస్ట్ 1 lakh రూపీస్ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అర్థం. అంటే ఇక్కడ కమిషనర్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు NRI కేటగిరీలో కానీ అప్లై చేస్తుంటే అప్పుడు 5 lakhs రూపీస్ కట్టాల్సి ఉంటుంది. క్లియర్? తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో మీకు ఫీ స్ట్రక్చర్ లో ఎంతైతే అమౌంట్ ఉందో అది మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ పే చేస్తారు. అలాగే డెంటల్ కాలేజెస్ లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా 1 lakh రూపీస్ కమిషనర్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కి కట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకొని మీరు ఆ ఫీ ఎలా కట్టాలి ఏంటి అనేది ఫర్దర్ గా ఫాలో అవ్వండి. ఓకే, అలాగే ఇక్కడ మీ సెకండ్ రౌండ్ లో మరలా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ రౌండ్ లో ఏ కాలేజెస్ అయితే పెట్టుకుంటారో అవి మాత్రమే మీకు సెకండ్ రౌండ్ లో కూడా ఉంటాయి. అంటే జస్ట్ లైక్ వన్ టైం వెబ్ ఆప్షన్ లాగా మీరు అనుకోవచ్చు. ఒకవేళ కానీ ఏదైనా న్యూ కాలేజెస్ యాడ్ అయితే వాటి పేర్లు యాడ్ అయినప్పుడు మరలా ఆ న్యూ కాలేజెస్ ని కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తున్నారు. సో మరలా మీకు సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే కేరళలో లేదు. వన్ టైం వెబ్ ఆప్షన్ లాగానే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కానీ మీకు సీట్కి అలాట్మెంట్ వచ్చి ఇన్ టైంలో మీరు కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైంలో కానీ, అప్పుడు మీ సీట్కి అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. దానితో పాటుగా నెక్స్ట్ రౌండ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ గురించి కూడా చెప్తూ ఉన్నారండి. ఇది 2023-24లో ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ ప్రకారంగా ఇచ్చాము. ఒకవేళ కానీ ఈ 2024-25లో కానీ ఫీజుని ఇంక్రీజ్ చేస్తే ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా మీరు తర్వాత కట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా డాక్యుమెంట్స్ కానీ ఇంకా ప్రాపర్గా అప్లోడ్ చేసి ఉండకపోతే వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే అవకాశం ఇస్తూ ఉన్నారు, కానీ వీళ్ళు తప్పకుండా వాళ్ళ ఆ పెండింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళ యొక్క సీట్ అలాట్మెంట్ యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరికైనా ఒకవేళ పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని సబ్మిట్ చేయడానికి కూడా 24 ఆగస్టు సాయంత్రం 3 గంటల వరకు కూడా టైం ఇచ్చారండి. సో ఇంకా ఎవరైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడైనా సరే మీరు దయచేసి అప్లోడ్ చేసుకోండి. క్లియర్? సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో క్రింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అయినట్లయితే మీకు వచ్చినటువంటి డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా క్లారిఫై చేయడానికి వీలవుతుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.